ఏసీబీ అయితే మాకేంటి, లంచం మా హక్కు అంటున్నారు ఒంగోలు కార్పొరేషన్ లో కొంతమంది అవినీతి అధికారులు. 150 సంవత్సరాలకు పైగా ఘన చరిత్ర కలిగిన ఒంగోలు మున్సిపాలిటీ నగరపాలక సంస్థగా రూపాంతరం చెందిన కొందరు అధికారుల తీరులో మాత్రం మార్పు కనిపించటం లేదు అన్న విమర్శలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ప్రజలకు సేవలు అందించాల్సిన కార్యాలయం నేడు కొందరి చేతుల్లో పర్సెంటేజీల పుట్టల, లంచాల దుకాణంగా మారిపోయింది అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజల సమస్యలు పరిష్కరించాల్సిన విభాగాల్లో రూల్స్ కాదు, అక్కడ రేట్లు మాట్లాడుతున్నాయి. ఫైలు కదలాలి అంటే దరఖాస్తు కాదు, తప్పనిసరిగా దక్షిణ ఇవ్వాలి అన్న పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి అంటూ బాధితులు బోరుమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పట్టణ ప్రణాళిక, రెవెన్యూ విభాగాల్లో కొందరు ఉద్యోగులు ప్రజల అవసరాలను అవకాశంగా మార్చుకుని ముక్కుపిండి మరీ వసూళ్లకు పాల్పడుతున్నారు అన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అవినీతి ఆరోపణలు తారాస్థాయికి చేరటంతో ఏసీబీ అధికారులు పలుమార్లు నగరపాలక సంస్థపై దృష్టి సారించారు. 6 నెలల క్రితం పట్టణ ప్రణాళిక విభాగంలో నిర్వహించిన సోదాలు సంచలనం రేపగా తాజాగా అదే విభాగానికి చెందిన 11 మంది ఉద్యోగుల ఇళ్లపై ఏకకాలంలో దాడులు నిర్వహించటం మరింత చర్చనీయాంశమైంది. ఈ దాడుల్లో ఆస్తులు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన కీలక ఆధారాలు లభించినట్లు సమాచారం. అయితే ప్రజలను మరింత ఆశ్చర్యానికి గురిచేస్తున్న అంశం ఏంటంటే, గతంలో లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన కొందరు ఉద్యోగులు మళ్లీ అదే కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు అన్న ఆరోపణలు. ఏసీబీ పట్టుకుంటే ఏమవుతుంది, కొంత సిగ్గు వదిలేసి కొద్ది రోజులు సస్పెన్స్ గురవుతాం అంతే. ఆ తర్వాత మళ్లీ అదే కుర్చీ, అదే కలెక్షన్ అనే ధీమాతో కొందరు అధికారులు వ్యవహరిస్తున్నారు. ఇది మన నగరపాలక సంస్థలో చూస్తున్న తంతు. ఇప్పుడు నగరంలో బాగా వ్యంగ్యంగా వినిపిస్తున్న మాట, ఒక జీతం 3 ఫైళ్లు 6 ఆదాయాలు. అంటే ప్రభుత్వ జీతం కంటే ఫైళ్ల వెనక వచ్చే ఆదాయాలే ఎక్కువగా మారిపోయాయి. ఏసీబీ అయితే మాకేంటి, లంచం మా హక్కు అన్నట్టుగా కొందరు అధికారులు వ్యవహరిస్తున్నారు అన్న ఆరోపణలు ప్రజల్లో తీవ్ర అసహనాన్ని పెంచుతున్నాయి. అవినీతి ఆరోపణలతో పట్టుబడి చర్యలు ఎదుర్కొన్న సిగ్గు విడిచి మళ్లీ అదే వ్యవస్థలో కొనసాగటం ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీస్తుంది అంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. నగరపాలక సంస్థ స్పెషల్ ఆఫీసర్ గా ఉన్న జిల్లా కలెక్టర్ రాజాబాబు ఈ వ్యవహారంపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. లంచం లేకుండా పని జరగదు అనే చెడ్డ పేరును పూర్తిగా తొలగించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కార్పొరేషన్ కు వచ్చే సామాన్యుడు ₹1 కూడా అదనంగా ఖర్చు చేయకుండా తన పని పూర్తి చేసుకుని వెళ్లే పరిస్థితి కల్పించినప్పుడే నిజమైన పరిపాలనకు అర్థం ఉంటుందని ప్రజలు స్పష్టం చేస్తున్నారు. చివరగా ప్రజలు అడుగుతున్న ఒకే ఒక్క ప్రశ్న, ఏసీబీ దాడులు వార్తలుగానే మిగిలిపోతాయా, లేక అవినీతి అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటారా అనేదే ఇప్పుడు ప్రజలు అడుగుతున్న ప్రశ్న. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్ కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవానిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099.
ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramnanursing.com. ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.